హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ పాలకూర పప్పు. ఎన్నో పోషకాలున్న పాలకూర, ఎన్నో పోషకాలు ఉండే పప్పు, ఈ రెండు కలిపి ఈరోజు మనం పాలకూర పప్పునైతే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. చాలా మంచిది ఆరోగ్యానికి, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. పప్పులో ఇక్కడ నేను రెండు రకాలు యూస్ చేస్తున్నానండి, కందిపప్పు అండ్ పెసరపప్పు. ఈ రెండు వేస్తున్నాను, మీరు ఏదైనా ఒకటి వేసుకున్నా సరిపోద్ది. అండ్ పప్పు నేను చెప్తున్న రేషియోలో కనుక వండుకుంటే మీరు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన కొలతల ప్రకారం వేస్తే మీరు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వండినా సరే పప్పు మెత్తగా నలిగిపోతుంది. మళ్ళీ ఉడికిందో లేదో అని మీరు కుక్కర్ ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేసి మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ పొయ్యిద పెట్టే అవసరం అయితే రాదు. నేను చెప్పినట్టు ట్రై చేయండి. నేను ఒక గ్లాస్ పప్పుకి 3.5 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. మీరు కూడా అలాగే పోయొచ్చు, కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పోసుకున్నా నష్టం లేదనమాట. ఒక గ్లాస్ పప్పుకి 3.5 నీళ్లు పోసి పక్కన పెట్టేశాను. అండ్ ఆకుకూరని బాగా కడగాలండి. ఏ ఆకుకూర అయినా సరే మంచిగా కడుక్కోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి కడుక్కోవచ్చు. దాంట్లో ఉండే ఇసుక అంతా పోతుంది. పైగా దానికి చాలా ఇసుక మాత్రమే కాదు మనకు కనిపించేది, దానికి చాలా స్ప్రేస్ కొడతారు ఆకుకూరలకి పురుగులు పట్టకుండా. సో అదంతా మంచిగా పోవాలి అంటే మనం డీప్ క్లీన్ అనేది చేసుకోవాలి. 1-4 సార్లు కడుక్కున్నా సరే తప్పేం లేదనమాట. మంచిగా క్లీన్ చేసుకొని ఆ పప్పులో మనము ఈ ఆకుకూరని కూడా వేసేసుకోవాలి. నేను అన్నీ కలిపి ఒకేసారి పప్పులో వేసేస్తానండి. మళ్ళీ దానికి విడిగా ఒక్కోసారి తాలింపు కూడా వేయను. మనకు తెలియకుండానే మనం ఈ రోజుల్లో చాలా ఆయిల్, చాలా ఉప్పులు, కారాలు, మసాలాలు అన్నీ తినేస్తున్నాము. సో కొన్ని వాటిల్లో అక్కర్లేని వాటికి నేను అసలు తాలింపు అనేదే వేయను. టమాటో చారు, లేదంటే పచ్చి పులుసు, కొన్ని ఉన్నాయి బేసిక్, అవే వాటి మీద నేను అసలు వేయను. దీంట్లో కూడా ఈరోజు నేను తాలింపు వేయట్లేదు. ఒకవేళ మీరు వేసుకోవాలి అనుకుంటే జస్ట్ 1 స్పూన్ నెయ్యితో తాలింపు వేసుకోండి, టేస్ట్ ఇంకా అదిరిపోద్ది అనమాట. సో దీనికైతే తాలింపు కూడా అవసరం లేదు. నేను దీంట్లోనే అన్నీ వేసేస్తున్నాను. ఏమేమి వేస్తున్నానో చూడండి. ఆకుకూర వేసేసాను, టమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసాను. అండ్ కొత్తిమీర కూడా నేను ముందే వేస్తాను, ఏదో గార్నిష్కి వేసినట్టు వేయను. ఆకుకూరతో పాటు మంచిగా ఉడికిస్తాను. నేను వెల్లుల్లిపాయలు ముందే ఒలిచి పెట్టుకుంటానండి కర్రీ కోసం. సో ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి చేతికి దొరికినన్ని వేసేస్తూ ఉంటాను అనమాట. నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ తింటే చాలా మంచిది. సో ప్రతి కర్రీలోనూ వెల్లుల్లిపాయలు ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఫ్లేవర్ కోసం 1-2 దంచేస్తే ఉపయోగం లేదండి, ఎక్కువ తింటే మంచిది. ఉట్టిగా అయితే తినలేం కాబట్టి కర్రీస్లో వేసుకొనే తినాలన్నమాట. వేరే కంట్రీస్లో అయితే ఉట్టి తినేస్తారు, మరి మీకు తెలుసో లేదో, సలాడ్లా చేసుకొని కూడా తింటారు వేరే కంట్రీస్లో. అండ్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం సాంబార్ పొడి వేసాను, జీలకర్ర వేసాను, కరివేపాకు వేసాను. సో ఇంకా మనం ఆల్రెడీ ఇవన్నీ వేసేసాము కదా, వెల్లుల్లిపాయలు వేసాము, జీలకర్ర వేసాము, కరివేపాకు వేసాము, తాలింపు కూడా అవసరం లేదనమాట. మేము పప్పుని పప్పు గుత్తితో మెదపమండి, మెత్తగా ఉడికిచ్చేసి గరిటతో ఒక తిప్పు తిప్పామంటే చాలన్నమాట. పప్పుగా ఉంటేనే బాగుంటుంది. మరీ పేస్ట్ లాగా మెదిపేసేసి నీళ్ళు ఎక్కువ పోసేసి పప్పుకి చారుకి మధ్యలో కొంతమంది చేస్తారు, అలా కూడా బాగానే ఉంటుంది. ఒక్కోసారి ఎప్పుడైనా ట్రై చేయాలి అంటే ఒక్కోసారి అలా చేయొచ్చు, కానీ ఎక్కువగా మాత్రం మేము మెదపకుండా ఇట్లాగే తినేస్తాము. మెంతులు వేసానండి. మేము చాలా పులుసు కూరలు ఇలాంటి వాటిల్లో ఎక్కువ శాతం మెంతులు వేస్తానికే ఇష్టపడతాము. ఎవరైనా పప్పులో ఇప్పటిదాకా మెంతులు వేసి ఒకసారి కూడా ట్రై చెయ్యని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సాంబార్లో కానివ్వండి, ఇట్లాగా పప్పులో ముద్దపప్పు చేసుకున్నా సరే ఒకసారి మెంతులు వేయండి, ఆ టేస్ట్ మీకు కొంచెం పెరిగిద్ది అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా టైం ఉన్నప్పుడు ఏదైనా కొత్త రెసిపీస్ చూసి ట్రై చేస్తూ ఉండండి. ఎల్లకాలం ఒకటే వెరైటీస్ తినలేం కదా. అండ్ రాను హెల్దీ కుకింగ్నే అడాప్ట్ చేసుకోండి. నేను దీంట్లో 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను, ఎందుకంటే మనం ఎటు తాలింపు ఏం వేయట్లేదు కదా. సో 1 స్పూన్ నెయ్యి వేసాను. మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కొంచెం నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం నెయ్యి, ఆయిల్ తక్కువ వేయండి, నెయ్యి కూడా తక్కువ వేయండి, కానీ 2 కలిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం నానబెట్టిన చింతపండు వేసాను. పెంకులు గింకులు ఏం లేవు, మంచిగా చెక్ చేసి వేసాను అనమాట. నాకు చింతపండులో పెంకులు తగులుతూ ఉంటే చాలా ఇరిటేటింగ్గా ఉండిద్ది. సో అవి లేకుండా నీట్గా క్లీన్ చేసేసాను. అన్నీ వేసేసాము, ఇంకా అన్నీ వేసేసి గరిటతో ఒకసారి తిప్పేసి మసాలాలన్నీ కిందికి వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని అయితే సిమ్లో పెట్టండి, లేదంటే అసలు బాగా లో ఫ్లేమ్లో పెట్టండి.
మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ రావాలి. వచ్చిన తర్వాత వెంటనే మనం గరిటెతో ఎత్తేసి ప్రెషర్ అంతా పోగొట్టకుండా దానంతటా అది ప్రెషర్ పోయేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేస్తే ఊరికే మెత్తబడిపోద్ది అనమాట. పప్పు గుత్తి వేసి మెదపాల్సిన అవసరమూ లేదు, తాలింపు వేయాల్సిన అవసరమూ లేదు, ఉడికిందో లేదో అన్న డౌట్ కూడా ఏం అవసరం లేదు. 1 గ్లాస్ పప్పుకి 3.5 గ్లాసులు నీళ్లు పోసి పొయ్యి మీద తక్కువ మంటలో పెట్టి వండేస్తే ఒక 5-6 విజిల్స్ రానిస్తే బ్రహ్మాండంగా ఉడికిపోద్ది అనమాట. ఏ ఆకుకూర మెదపక్కర్లేదండి, కానీ ఒక్క గోంగూర మాత్రం మెదుపుకుంటేనే రుచి ఉంటుంది. మిగతా ఏ ఆకుకూరలు కూడా మనం మ్యాష్ చేయాల్సిన పనే లేదు. వారంలో కనీసం 2 సార్లు అయినా ఆకుకూరలు తినడానికి ప్రయత్నించండి. పాలకూరని కొంతమంది తినకూడదు. ఎవరు అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, ఏమైనా అలర్జీస్ ఉన్న వాళ్ళు తినకపోవడమే మంచిది. అదర్వైజ్ అందరూ మంచిగా తినొచ్చు, మంచిగా అరుగుతుంది, చాలా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. పప్పు గురించి మీకు తెలిసిందే. సో అందరూ మన ఛానల్ని లైక్ చేయండి.